హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ సిరి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. దీనికోసం అయితే మనం ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అండ్ కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఎందుకు అంటే మనము ఎగ్స్ని ఫ్రై చేసుకోవడానికి అలా కొద్దిగా ఆయిల్ అండ్ కొద్దిగా పసుపు వేశాను. నేను ముందుగానే ఎగ్స్ని బాయిల్ చేసి కట్ చేసుకొని పెట్టుకున్నాను. వాటి కోసమని ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను. ఎందుకు ఇలా అనంటే ఇలా చేస్తే మనకి ఎగ్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి, టేస్ట్ అదిరిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఇలా ఫ్రై చేస్తున్నాను. మళ్ళీ మనం పులుసులో వేసిన తర్వాత ఎగ్ అనేది విడిపోకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఇలా ఫ్రై చేస్తున్నాను. ఆహా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మనం ఇలా కర్రీలో అని కాకుండా కూడా ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా పిల్లలకి ఇలా చేసి దీనిపై కొంచెం సాల్ట్ కొద్దిగా కారం వేసి ఇస్తే వాహా సూపర్గా ఉంటుందండి. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో. మేమైతే ఇలా ఫ్రై చేసిన తర్వాత ఆల్రెడీ ఒక 2 ఎగ్స్ తినేసాము. మీరు లాస్ట్లో చూడండి, ఎగ్స్ కొద్దిగా తక్కువగా కనిపిస్తాయి. ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో కదా, సూపర్గా ఉన్నాయి. అందుకే ఇలా ఫ్రై చేస్తే పిల్లలు కూడా ఈజీగా తినేస్తారండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 లేదా 3 కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఈ కర్రీ అనేది సూపర్గా ఉంటుందండి. ఏ కర్రీ లేనప్పుడు నేను మ్యాక్సిమం ఇలాంటి కర్రీలే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఈజీగా అయిపోతుంది కదా. వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు మ్యాక్సిమం ఇలాంటివే చేస్తాను. కిచిడి, ఎగ్ పులుసు ఇలా చేస్తాను. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా వేశాను. నేను మ్యాక్సిమం కోడిగుడ్డు పులుసుకు ఆనియన్సే వాడతానండి. కొందరైతే టమాటోస్ అవన్నీ వాడతారు. నేను నా స్టైల్లో చేస్తున్నాను. నేను ఎక్కువగా ఆనియన్స్తోనే చేస్తాను. అందుకనే నేను మీకు చూపిస్తున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. మనకి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలి అంటే లైట్గా సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి. చూసారా, నేను ఇప్పుడు లైట్గా సాల్ట్ వేస్తున్నాను. మీరు మళ్ళీ తర్వాత కొద్దిగా లైట్గా వేసుకోవచ్చు. చూసి వేసుకుంటే సరిపోతుందండి సాల్ట్ అనేది. మనకి సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి కదా. ఇప్పుడు కొద్దిగా పసుపు అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ అనేది కొంచెం మీడియంగా ఫ్రై అయితే మనకి బాగుంటుందండి. ఎందుకంటే ఆ పచ్చి పచ్చి అనేది రాకుండా ఉంటుంది. చూసారా, ఇలా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. దీంట్లోకి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నానండి. ఎందుకు అనంటే మనకి పులుపు కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. పులుపు కర్రీస్లో ఎప్పుడైనా కూడా కొంచెం కారం ఎక్కువ వేస్తేనే కరెక్ట్గా సరిపోతుంది. అందుకని చెప్పేసి నేను 2 టేబుల్ స్పూన్ కారం వేశాను. ఇప్పుడు మీకు ఒకవేళ సాల్ట్ తక్కువ అనిపిస్తే కూడా వేసుకోవచ్చు. చూసారా, ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలండి. మరీ ఎక్కువగా ఫ్రై అయితే మన కారం అనేది మాడిపోతుంది. అందుకే ఒక 1 మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చింతపండు పులుసు పోయాలి. నేను ముందుగానే చింతపండు పులుసు రెడీగా పెట్టుకున్నానండి. అది ఇప్పుడు ఇందులో పోసుకోవాలి. మరీ పుల్లగా కూడా ఉండకూడదు. మరీ పుల్లగా ఉంటే కూడా తినాలనిపించదు. ఇన్ కేస్ ఎవరికైనా పులుపు అంటే ఇష్టము అని అనుకుంటే కొద్దిగా పుల్లగా ఉంచుకోండి. మా ఇంట్లో అయితే పుల్లగా అయితే ఎక్కువ తినరు. అందుకని చెప్పేసి నేను నార్మల్గా చేశాను. ఇప్పుడు నేను లైట్గా సాల్ట్ కూడా వేసానండి. చూసారా, ఇప్పుడే మరగడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు కారం సాల్ట్ టేస్ట్ చేయండి. అంటే మీకు అది టేస్ట్ చేస్తే ఒకవేళ కారం కానీ సాల్ట్ కానీ తక్కువగా అనిపిస్తే మీరు మళ్ళీ వేసుకోవడానికి ఉంటుంది. ఇలాంటి స్టేజ్లోనే మీరు టేస్ట్ చేసి వేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. నేను టేస్ట్ చేశాను ఆల్రెడీ. అండ్ ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అండ్ 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతి పొడి. ఎందుకు అంటే పులుపులలో మెంతి పొడి వేస్తేనే వాటికి అంటే కరెక్ట్గా ఉంటుందండి.
ఏ పులుపు కర్రీ అయినా కూడా మెంతి పొడి వేస్తే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను లైట్గా వేసాను మెంతి పొడి. చూసారా ఇది ఎంత బాగా కనిపిస్తుందో. ఒక 10-15 మినిట్స్ వరకు ఇది మరగాలండి. మీరు ఫస్ట్ చూసినప్పటికీ ఇప్పటికీ చూసారా ఎంత థిక్నెస్ వచ్చిందో. ఇలా అయితే సరిపోతుందండి. మరీ ఇంకా ఎక్కువగా అయితే మనకి కర్రీ అనేది చాలా తక్కువగా అయిపోతుంది. ఇలాంటి స్టేజ్లోనే ఇప్పుడు మనము ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి. మనం ఫస్ట్ నుండే ఎగ్స్ వేస్తే ఆ ఎగ్స్ అనేవి చాలా గట్టిగా అయిపోతాయండి. అందుకని చెప్పేసి నేను కొంచెం అంటే మనము కర్రీ ఆఫ్ చేసే ఒక 5 మినిట్స్ ముందు అలా నేను ఎగ్స్ని వేసేస్తున్నాను. ఆ ఎగ్స్లోకి కూడా ఆ పులుపంతా పోయి మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది అదిరిపోతుందండి. అందుకని చెప్పేసి నేను ఓన్లీ ఆఫ్ చేసే ముందే వేశాను. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. సూపర్గా ఉంటుందండి కర్రీ. మీరందరూ కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.